ఏంటది? నువ్వు బోణి చేసి స్టార్ట్ చేసిన వేద బిజినెస్ సేల్స్ సూపర్గా ఉన్నాయని, లాభాలు కూడా భారీగా వచ్చాయని ఇప్పుడే ఆడిటర్ గారు చెప్పారమ్మా. అవునా? అయితే ఆ దేవుడు వేద కష్టానికి ఫలితం ఇచ్చాడన్నమాట. అవునమ్మా, 2 తెలుగు రాష్ట్రాల్లో వేద తయారు చేసిన ప్రోడక్ట్కి అద్దరిపోయే సేల్స్ ఉన్నాయి. ఇంకా విపరీతమైన డిమాండ్ కూడా ఉంది. ఇక్కడ వేదానందరూ పొగిడేస్తున్నారమ్మా. సంతోషం బాబు. ఇలాగే వేద శ్రీలు ఇంకా అభివృద్ధిని సాధించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను కార్తీక్. అవును, వీణ కూడా మార్కెట్లోకి కొత్త బట్టల్ని ప్రవేశపెట్టింది కదా, మరి తన అమ్మకాలు ఎలా ఉన్నాయి? వీణ ప్రవేశపెట్టిన బట్టలకి ఆశించినంత సేల్స్ లేవమ్మా. అయ్యో అవునా? పాపం, రేయింబవళ్ళు ఎంతో కష్టపడి పట్టుదలగా చేసింది. అయినా కూడా ఎందుకు ఇలా జరిగింది కార్తిక్? లోపం ఎక్కడుంది? లోపం ఏంటో తెలిసింది, కానీ లోతుగా పరిశీలిస్తే తప్ప దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్లలేమమ్మా. ఎలాగైనా వీణకి సపోర్ట్ చేసి తను కూడా వేదలాగే విజయవంతం అయ్యేలా చూడు కార్తిక్. లేదంటే తను తట్టుకోలేదు. ఇప్పటికే ఓడిపోయానని ఎంతగానో మదన పడిపోతూ ఉండుంటుంది. అలాగేనమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను. అందరి ముందు తను తయారు చేసే కొత్త ఆవిష్కరణతో కంపెనీకి పేరుని లాభాల్ని తీసుకొస్తానని గర్వంగా చెప్పింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా వీణ చేసిన మెటీరియల్కి అమ్మకాలు లేవని తెలిసింది. దీన్ని వీణ ఎలా తీసుకుంటుందో ఏంటో. ఆరు నెలల కష్టం, అందరి ముందు చేసిన ఛాలెంజ్ అన్ని మంట కలిసిపోయాయి. నా ప్రాణం పెట్టి చేసిన ప్రోడక్ట్లో లోపం ఎందుకొచ్చింది? అలా వస్తుందని నేనెందుకు కనిపెట్టలేకపోయాను? షేమ్ వినా, షేమ్. ఏంటి బావా ఇలా చేసావు? అదే మార్కెటింగ్లో నా ప్రోడక్ట్ గురించి పీక్స్లో పబ్లిసిటీ చేస్తానన్నా, మార్కెట్లో నా ప్రోడక్ట్ గేమ్ చేంజర్ అవుతుందనన్నా, నాకు హెల్ప్ చేస్తాను, నన్ను టాప్లో నిలబెడతానని చెప్పి ఇప్పుడు ఆ వేద ప్రోడక్ట్ సక్సెస్ అయిందని క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేసావు. వాట్ ఇస్ దిస్? వీణా, నీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను. ఓదార్పు మాటలొద్దు బావా. నా సేల్స్ పడిపోతున్నట్టు నాకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? మెటీరియల్ నాసిరకంగా ఉంది, కంపెనీకి బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. ఆ రాంగ్ రివ్యూస్ రావడం వల్ల సేల్స్ తగ్గాయి. మనం క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేశాం కదా. ఎస్. దెన్ వై డిడ్ ఇట్ హ్యాపెన్? ఇప్పుడు నేను అందరి ముందు ఓడిపోయి తలదించుకొని నిలబడాల్సి వచ్చింది. నన్ను ఎందుకు ఓడిపోయేలా చేసావు బావా? కమ్ ఆన్, టెల్ మీ. నా వెనుక నువ్వున్నావనే కొండంత ధైర్యంతో ధీమాగా ఉన్నాను. ఆ ధీమా పోయి ఇప్పుడు జీరోలో ఉన్నాను. ఈ ఆఫీస్లో నిన్నొక్కడనే కదా బాబా నిన్ను నమ్మింది. మరెందుకు నన్ను గెలిపించలేకపోయావు? అప్పటికి నేను ఈ క్లాత్ ప్రమోట్ చేయడానికి చాలా ట్రై చేశాను వీణా, బట్ అందరూ వేద ప్రోడక్ట్ తప్ప ఇంకేది వద్దని చెప్పారు.
యాజ్ పర్ కంపెనీ రూల్స్ డీలర్స్ ఏది అడిగితే మనం అదే అందించాల్సి ఉంటుంది, లేకపోతే వాళ్ళు డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా నీ సేల్స్ డ్రాప్ అయ్యాయి అనుకుంటున్నాను. నేను సక్సెస్ అవ్వడు ఆ దేవుడికే ఇష్టం లేనప్పుడు ఎవరినని ఏం లాభం ఉందిలే బావా. డిసప్పాయింట్ అవ్వకు వీణా. ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కొని నేను క్లియర్ చేస్తాను, సేల్స్ పెరిగేలా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఓటమిని నేను తీసుకోలేనని నీకు తెలుసు కదా బావా. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. గెలుపుంటే ఓటముంటుంది, ఓటముంటే గెలుపు ఉంటుంది. అందుకే నేను నీ గెలుపుకి సపోర్ట్ చేస్తాను వీణా. బిలీవ్ మీ. మాలిని, ఒక్కదానివే ఉన్నావు? కార్తీక్ ఎక్కడా? ఇందాకే ఏదో ఫైల్ తీసుకుని వెళ్ళాడు. ఎనీహౌ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ మాలిని. అదేంటి హ్యాపీ మూమెంట్లో కూడా ఫేస్లో ఎక్కడో డల్గా ఉన్నట్టు కనిపిస్తున్నావు? ఆ డల్నెస్ తెచ్చింది వీనే. తన వల్లే కార్తిక్ నాకు డిస్టెన్స్ పెరిగింది, మా మధ్య డిస్టర్బెన్స్ వచ్చింది. అదేం లేదు వేదా. నీకు హుషారు తెప్పించే న్యూస్ ఒకటి చెప్పనా? చెప్పు. ప్రోడక్ట్ సేల్స్ పెరగడంలో మీ రోల్ కూడా ఉంది. కాబట్టి సేల్స్ పెరిగినందుకు నాకొచ్చిన ప్రాఫిట్లో కార్తీక్కి నీకు కలిపి 20% బోనస్ ఇస్తున్నాను. వావ్, రియలీ? ఎస్, ఇది కార్తీక్కి చెప్పడానికే వచ్చాను. కానీ ఈ న్యూస్ అల్లరి పిల్లవైన నీ చేతిలో ముందు పడింది. వీణా, నువ్వు డిజైన్ చేసిన క్లాత్ రెడీ అయినవి చాలా వరకు పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించినవి. అదే వేద సప్లై చేసిన క్లాత్తో స్కూల్ ఏజ్ నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ సూట్ అయ్యే డ్రెస్లు, యూనిఫామ్లు చేశారు. పైగా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయిన టైం కాబట్టి వేద క్లాత్కి హై రేంజ్లో డిమాండ్ వచ్చింది. నువ్వు డిజైన్ చేసిన క్లాత్లో కలర్ డిఫెక్ట్ ఒకటి, పైగా ఎక్కువగా పెద్దవాళ్లు వాడే బట్టలకే నీ క్లాత్ యూజ్ చేయటం వల్ల సేల్స్ తగ్గాయి, లాస్ వచ్చింది. నేషనల్ కంపెనీకి ప్రపోజల్ పంపించానన్నావు కదా, అదేమైంది? అది ఇప్పుడు అప్పుడే క్లారిటీ వచ్చేలాగా లేదు వీణా. కానీ మనం సప్లై చేసింది క్వాలిటీ మెటీరియలే. నాసి రకం అని, ఫేడ్ అవుట్ అని రివ్యూస్ ఎలా వచ్చాయో అర్థం కావటం లేదు. మై గాడ్, ఇంత అమౌంటా? శాలరీ కంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ వేదా. ఇట్స్ ఓకే, నాకు మీటింగ్ ఉంది, అందులో కార్తీక్ చెక్ కూడా ఉంది. కార్తీక్ ఇచ్చేసి. కార్తిక్కి అర్జెంటుగా చెక్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలి. ఆ కలర్ ఎందుకు షేడ్ అయిందో, కలర్లో ఉన్న ప్రాబ్లం ఏంటో త్వరగా కనుక్కుంటే తప్ప సేల్స్ పెరగో బావా. ప్రాపర్ యాక్షన్ తీసుకొని సొల్యూషన్ రాబట్టండి. షూర్ వీణా. కార్తీక్, నీకు గుడ్ న్యూస్. ఏ మాలిని, ఏంటిది? వదులు. కార్తీక్, నేను చెప్పే న్యూస్ వింటే ఎగిరి గంతేస్తావు. వేద మనకి ఏం ఆఫర్ చేసిందో తెలుసా? మాలిని, చెప్తుంటే వినపడదా? ఇది ఆఫీస్ అనుకున్నావా, పార్క్ అనుకున్నావా? నిదానంగా అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇంకొక్క క్షణం కూడా నేను నిలబడలేను, పిచ్చెక్కిపోతుంది. నువ్వు వెళ్తే నన్ను ఇన్సల్ట్ చేసినట్టే. ఇక్కడుంటే నన్ను నేను ఇన్సల్ట్ చేసుకున్నట్టే. చెప్పు వేదా, చెప్పు. ఉండమంటావా? మాలిని, వీణ ఏమీ అనలేదంటుంది, మరెందుకు వెళ్తుంది? మేనేజర్. ఎస్ మేడం. మాలినికి ఎవరితోనైనా గొడవ జరిగిందా? ఇందాక మాలిని గారు కార్తిక్ గారిని ఆట పట్టిస్తుంటే ఆయన చాలా సీరియస్ అయ్యారు. లండన్ నుంచి వచ్చావు, ఆ మాత్రం తెలీదా? కొంచెం స్పృహలోని బిహేవ్ చేయి. మాలిని గారు ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయారు. ఏం జరిగిందో తెలియదు. అది మేడం జరిగింది. సరే, మీరు వెళ్ళండి.
ఇప్పుడు అర్థమైంది మాలిని. ఇష్టమైన వాడు మనసు అర్థం చేసుకోకుండా కష్టపడితే మాటల్లో చెప్పలేని కోపం కళ్ళల్లో చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు చేసింది అదే అని బాగా అర్థమైంది. నీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయను. నేను ఇక్కడి నుండి వెళ్ళనివ్వను. మీ ఇద్దరిని కలిపేంత వరకు వదిలిపెట్టను. కంగ్రాచులేషన్స్ అత్తయ్య. థ్యాంక్ యూ మోక్ష. చాలా సంతోషం వేద, నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. థ్యాంక్ యూ అత్తయ్య. కంగ్రాట్స్ వేదా, చెప్పినట్టుగానే కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసి సక్సెస్ చేసి చూపించావు. లోక్నాథ్ పెద్ద కోడలు గ్రేట్ అని ప్రూవ్ చేశావు. థ్యాంక్ యూ మావయ్య. అంతా మీ బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ యూ. రావేణా, నీ అహంకారాన్ని పాతాళానికి తొక్కాను. నీ నెత్తికెక్కిన కళ్ళని ఒక్క ఓటమితో నేలకు దిగేలా చేశాను. ఇప్పుడు నువ్వు కోరలు తీసేసిన పాములా పడుండే స్థితికి తీసుకొచ్చాను. దట్ ఈజ్ లోక్నాథ్. అమ్మ రావీణా, అక్కడే ఆగిపోయావే? ఓ, ఓడిపోయినందుకు ఫీల్ అవుతున్నావా? పర్వాలేదురా. వీణా అత్తయ్య, నెక్స్ట్ టైం నువ్వు సక్సెస్ అయినప్పుడు నీకు కూడా ఇలానే వెల్కమ్ చెప్తాను. ఫీల్ అవ్వకు. మోక్ష, బిజినెస్లో గెలవడం ఓడిపోవటం కామన్. అది మీ అత్తయ్యకి బాగా తెలుసు. ఏం ఫీల్ అవుతులే. పార్వతి, మన ఇంటి పేరు మన కంపెనీ పేరు నిలబెట్టిన నా పెద్ద కోడలి నూరు తీర్చేవా? వీణా, నువ్వు కూడా స్వీట్ తిను. నీ గెలుపు నాకు ఈ స్వీట్ కన్నా తీయగా అనిపించింది వేదా. ఇక ఈ స్వీట్ అక్కర్లేదు. నిజమే, అంత తీపి అనిపించిన తర్వాత ఇంకా టేస్ట్ తెలీదులే. ఈరోజు వేద గెలిచింది, రేపు వీణ గెలుస్తుంది. అలా ఎప్పుడు మన ఇంట్లో విజయాలే. ప్రతిరోజు మన ఇంట్లో పండగే కదా వీణ. అవునత్తయ్య. లోక్నాథ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి అసలైన వారసురాలు నువ్వే అవుతావన్న నమ్మకాన్ని ఈ విజయంతో కలిగించావు వేద. అమేజింగ్, వండర్ఫుల్. నిన్ను ఓడించటం ఎవ్వరి వల్ల కాదు. నీ టాలెంట్ అమోఘం. ఆవేశంతో కాదు, ఆలోచనతో పనిచేస్తే అద్భుతమైన విజయాలు సాధించొచ్చని ప్రూవ్ చేశావు. నభూతో నభవిష్యతి అన్న రేంజ్లో హిట్ కొట్టావు. షార్ట్ టైంలో నేను కూడా సాధించలేనంత సక్సెస్ కొట్టి చూపించావు. కంగ్రాట్స్. రాశ్రీ, నీ భార్యను సపోర్ట్ చేసి గెలిచేలా చేసినందుకు నీకు కూడా కంగ్రాట్స్ రా. శ్రీ, ఈ స్వీట్ తీసుకో. ప్రతి కుక్కకు రోజు వస్తుందన్నట్టు ఈరోజు నీకొచ్చింది లోక్నాథ్. అందుకే రెచ్చిపోతున్నా. సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే ఓడినట్టు కాదు. పంజా బలం పెంచుకొని విరుచుకుపడి శత్రువుని చీల్చి చెండాడడానికి అని తొందరలోనే తెలుసుకుంటావు. 1 సెకండ్ అత్తా. నువ్వు విన్నాయననుకో నా గిఫ్ట్ అత్తయ్యా. థ్యాంక్ యూ మోక్ష.
మోక్ష, నీలాగే ఈ బొమ్మ కూడా చాలా క్యూట్గా ఉంది. పద మనం వెళ్దాం. సరే. అయ్యయ్యో, అలా పడిపోయేవేంటమ్మా? కొంచెం చూసుకోవాలి కదా. చూడు వీణా, నువ్విప్పుడు పడింది నేల మీద కాదు, నీ జీవితంలో. ఆ రోజు నన్ను పడేశావు, ఇప్పుడు నీకు నువ్వే పడ్డావు. ఇదే విధి అంటే. ఇక నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నన్ను ఎదిరించినందుకు ప్రతి విషయంలోనూ నువ్వు ఇలా పడిపోతూనే ఉంటావు. నువ్వు ఒక విషయం గమనించావేనా? ఇప్పుడు వేద గెలుపుని ఇంట్లో వాళ్ళందరూ ఆస్వాదిస్తున్నారు. నేను ఒక్కడే నీ ఓటమిని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ వీణా. చూడు, అందరి ముందు బిల్డప్గా డైలాగులు కొట్టడం కాదు, మాటల్లో చెప్పింది చేతల్లో చూపించాలి. అలా చెయ్యలేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా పనిచేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని నాలాంటి పెద్దవాళ్ళతో పెట్టుకోవాలని చూడకూడదు. చేతగాని ఛాలెంజ్లు కూడా చేయకూడదు. ప్లీజ్ అత్తయ్య, నన్ను ప్రశాంతంగా వదిలేయండి. ఇన్ని రోజులు వీళ్ళ మధ్య ఎంత గొడవ జరుగుతున్నా నాకెందుకు తెలియలేదు? అంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారా? నాన్న, సమూహంలో ఉన్న ఒంటరి దానిలో ఉన్నాను. నా చుట్టూ శత్రువులే ఉన్నారు. అయినా సరే భయపడను, వెనుకడుగు వేయను. నా ప్రాణం పోయినా సరే లక్ష్యం చేరి తీరుతాను నాన్న. నీతో కొంచెం మాట్లాడాలి. వీణ ఎందుకు ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏదో బాధపడుతున్నట్టు కనిపిస్తుంది? అవునండి, తను బిజినెస్లో ఓడిపోయినన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
అలా బాధపడడం కరెక్ట్ కాదు కదా పార్వతి. బిజినెస్ అన్న తర్వాత గెలిపోవటంలో సహజమే కదా. ఆ మాత్రం దానికి కుమిలిపోతే ఎలా? నాకు తెలిసి వీణ ఇదే బాధలో చాలా రోజులుంటుందేమో అన్న అనుమానం కలుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో భయమేస్తుంది పార్వతి. దేని గురించండి? ఆఫీస్ టెన్షన్లో పడి వీణ రిషి గురించి కూడా పట్టించుకోవట్లేదు. నువ్వే మొన్న చనువు తీసుకుని వాళ్ళిద్దరిని ఒకే గదిలో పడుకునేలా చేసావు. ఒకే గదిలోకైతే పంపావు గాని వాళ్ళు కాపురం చేయాలి కదా. అటు భర్తతో సఖ్యతగా ఉండకుండా ఇటు బిజినెస్లోనూ లాస్ అయినని బాధపడుతూ పాపం వీణ మెకానికల్గా మారిపోతుంది. అవునండి. అదే వేద చూడు, శ్రీతో హాయిగా ఉంటుంది కాబట్టే హ్యాపీగా బిజినెస్లో పార్టిసిపేట్ చేయగలుగుతుంది, గెలిచింది. కానీ వీణకి ఈ టెన్షన్స్తోనే తన బ్రెయిన్ పనిచేయట్లేదు. వీళ్ళిద్దరూ హాయిగా ఉంటే ఆలోచనలు కూడా హాయిగా వస్తాయి, ఒకరికొకరు అన్నట్టు కలిసి పనిచేస్తారు. కానీ ఇప్పుడు వీణ ఒంటరిగా అయిపోతుంది. వాళ్ళిద్దరినీ ఎలా కలపాలండి? నేను ఒక మాట చెప్పాను, గుర్తుందా నీకు? ఈ ఇంటికి ముందుగా ఎవరు వారసునిస్తారో వాళ్ళకి కంపెనీ రాసిస్తా, అధికారాన్ని మొత్తం కట్టబెడతా అన్న విషయం గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందండి. ఆ విషయం చెప్పావనుకో, ఎలాగో వేణికి పట్టుదల ఎక్కువ కాబట్టి దానికోసమైనా రిషితో సఖ్యతగా ఉండొచ్చు. కరెక్ట్ అండి, మంచి విషయం గుర్తు చేశారు. ముందు ఎవరు వారసునిచ్చినా మనకు సంతోషమే కదా. ఇద్దరు మనకోడళ్లే, ఇద్దరు మనకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. అలాగే చెప్తానండి. డాడ్, యూర్ అమేజింగ్ డాడ్. ఎలాంటి ఐడియాలు వస్తున్నాయి మీకు? వండర్ఫుల్. అసలు ఎవరిని ఎలా డీల్ చేయాలో మీకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. వీణా, రిషి, వేదాశ్రీ, త్వరగా భోజనానికి రండి. ఏంటమ్మా స్పెషల్? గుత్తి వంకాయ కూర రిషి. వావ్, అయితే గట్టిగా ఓ పట్టు పట్టాల్సిందే. అమ్మా తొందరగా వడ్డించమ్మా. రిషి ఆగాగు. వేదాశ్రీలు కూడా వచ్చాక ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది. అది చెప్పాక వడ్డిస్తాను. ఏంటి పార్వతి ఏదో బాంబు పేల్చబోతున్నట్టుంది? రండి బాబు. అమ్మా, అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. త్వరగా మ్యాటర్ ఏంటో చెప్పేసి. పార్వతి చెప్పు, చెప్పడానికి ఏమైనా రాహుగడియలు వచ్చినాయా? అబ్బే అదేం లేదండి. వేద, వీణ, రిషిశ్రీ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ విషయం ఇంటి పెద్దగా ఆయన అనుమతితో, సరస్వతక్క అనుమతితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అబ్బా తొందరగా చెప్పు పార్వతి. గూడ్స్ బండిలా అంత స్లోగా చెప్తావెందుకు? కోడళ్ళిద్దరూ బిజినెస్ గురించి ఆలోచిస్తూ ర్యాంకులు, రేటింగులు అంటూ ఆ గొడవల్లో పడిపోతున్నారు. మనస్పర్ధలు తెచ్చుకుంటున్నారు. ఇంటికి వ్యాపారాలే కాదు, వారసులు కూడా ముఖ్యమని ఆయన మీతో ఎప్పుడో చెప్పారు. అదే విషయం మళ్ళీ ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను.
మీ 2 జంటల్లో ఎవరు ముందుగా వారసునిస్తే వాళ్ళకి కంపెనీ మీద అధికారాలుంటాయి. అమ్మో అమ్మో, వేదాశ్రీలు బిడ్డని కంటే నా కూతురు గతేం కావాలి? నా మొహం మండ. వారసుల్ని ఇచ్చిన వాళ్ళకే ఇక్కడ ప్రముఖ స్థానం ఉంటుంది. అలా ఇవ్వలేని వాళ్ళకి కాపురం బాగున్నట్టుగా ప్రూవ్ అవుతుంది. దాంతో వాళ్లకున్న పదవులు కూడా తీసేయబడతాయి. గుర్తుపెట్టుకోండి. అన్నయ్య, మీ పిచ్చి కాకపోతే దేవుడిస్తే పిల్లలు కలుగుతారు కానీ ఇలా ఆస్తులు ఎరేస్తే పుడతారా చెప్పు? నువ్వు నోరు మూస్తావా? ఎరేయడం కాదు, వర్క్ బిజీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ బాధ్యత గుర్తు చేయటం. మనవాణ్ణిచ్చిన వాళ్ళకి గిఫ్ట్ అనుకోవచ్చు కదా అత్తయ్య. ఏమలుడు, నువ్వేమంటావు? జరిగే టైం వస్తే వాటంతటా అవే జరుగుతాయి అత్తయ్య. వాటి గురించి ఇప్పుడు డిస్కషన్ వదిలేయండి. నా బాధ నీకేం తెలుసు అల్లుడు? నిన్ను వేదని విడగొట్టి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాను. కూర్చోనన్నా. ఏంటి? వద్దమ్మా. అమ్మ కోసం తిను నాన్న. తినకుంటే ఇక్కడి నుంచి నువ్వు కదలలేవు కార్తీక్. సరే. నువ్వు కూడా తిను. నాకెందుకు, నాకొద్దురా. తినమ్మా. అయ్యో, మంచినీళ్ళు తాగు నాన్న. ఓకేనా? మెల్లగా తాగు. ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా చాలమ్మా. ఏం కాదు, ఇంకొంచెం తిన్నా. ప్లీజ్ చాలమ్మా. మిగిలిన లడ్డూలు ఇంటికి తీసుకెళ్లి తిను. ఎందుకమ్మా? తీసుకెళ్ళు. సరే అయితే వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. సరే వేద, బాయ్. అత్తయ్య, కార్తీక్ ఎందుకొచ్చాడో తెలుసా? బిజినెస్ గురించి అన్నాడు కదా. తనెందుకొచ్చాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేనికమ్మా? కార్తీక్ మనసులో ఒకరి మీద ఇష్టముంది అత్తయ్య. నిజమా వేదా? నిజమత్తయ్య. ఆ ఇష్టాన్ని నేను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నా కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడా? నమ్మలేకుండా ఉన్నాను వేదా. ఆ అమ్మాయి ఎవరు వేదా? అర్జెంటుగా నాకు చూడాలనుందమ్మా. ఆ పేరు చెప్పాలంటే రేపు ఇంకొకరిని అడిగి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మీకు చెప్తాను. నా మొహం మండ. ఎక్కడ పెట్టి చచ్చాను? నా మొహం మండ. ఈ ఫోన్ ఎక్కడ పెట్టానో ఏంటో. ఈ మధ్యన టెన్షన్తో మతిమరిపొచ్చినట్టుంది. ఏది గుర్తుండి చావట్లేదు.
మీకు కొరియర్ వచ్చింది, కొంచెం లొకేషన్ షేర్ చేస్తారా? ఆ కొరియర్లో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీటితోనూ కలపకుండా జాగ్రత్తగా తీసుకురా. హలో, హాయ్ సార్. ఇంకొక 10 మినిట్స్లో కొరియర్ వస్తుంది. డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈరోజు మీకు సబ్మిట్ చేస్తాను. ఓకే సార్. అంటే అల్లుడికి ముఖ్యమైన ఫైల్ ఏదో వస్తుంది. దాన్ని నేను పార్వతిలా చీర కట్టుకుని వెళ్ళి తీసుకుని హాంఫర్ట్ చేయాలన్నమాట. భాగ్యం, అర్జెంటుగా వెళ్ళి పార్వతి కట్టిన కలర్ చీరేదో చూడు. నాన్న, నన్ను అష్ట దిగ్బంధనం చేసి ఓడించాలని చూస్తున్నారు. రకరకాల ప్రయత్నాలు చేసి నన్ను ఇంట్లో నుంచి తరిమేయాలని చూస్తున్నారు. ఇష్టం లేకుండా కాపురం చేయమంటున్నారు. చేయకపోతే అధికారాలు లాక్కుంటామని బెదిరిస్తున్నారు. నన్ను ఒంటరి దాన్ని చేసి అవమానిస్తున్నారు నాన్న. 6 నెలలు కష్టపడి రాత్రింబవల్లో చేసిన ప్రోడక్ట్ ఫెయిల్ అయిపోయింది నాన్న. ఒక్కరు కూడా నా మీద అయ్యో పాపమని జాలిపడే వాళ్ళు లేరు నాన్న. నన్ను ఎండి కాకుండా అడుగడుగున అవరోధాలు సృష్టిస్తున్నారు. నన్ను పాతాళానికి తొక్కాలని కంకణం కట్టుకున్నారు. ఆఖరికి నన్ను చంపడానికి కూడా వెనకాడని మనుషుల మధ్య పద్మ వ్యూహంలో అభిమన్యుళ్ళ చిక్కుకున్నాను నాన్న. ఆరు నోరైనా సరే నా ప్రతీకారం తీర్చుకోకుండా ఆపడం ఎవరి తరం కాదు. గాయపడిన సింహం వేటాడితే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను. పొగనే శ్వాసగా, కక్షనే ఆహారంగా తీసుకుంటున్నా నా నుంచి తప్పించుకోవడం ఆ లోక్నాథ్ వల్ల జరగదు. అలాగే బావ కూడా నన్ను ఒంటరిదాన్ని చేస్తాడన్న భయం కలుగుతోంది నాన్న. ఎందుకంటే వేద బావని మాలిని కలపాలని బావులు కదుపుతుంది. బావ నా జీవితంలో నుంచి వెళ్ళిపోయే సమయం వస్తే ఒకవేళ అదే జరిగితే వేదైనా వాళ్ళ అమ్మైనా సరే ఎవరిని వదలను. నాలో ఉన్న రుద్రకాళని చూపిస్తాను. నాన్న, నీ ముందు
నా మనసులో మాట చెప్తున్నాను. రిషి ఎప్పటికీ నా వాడు కాడు. బావ నా వాడుగానే ఉంటాడు. కాబట్టి రిషితో కాపురం చేసి బిడ్డని కొండవన్నది నెవర్, కల్లో కూడా జరగదు. మాలిని, 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 నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. నేను చెప్పేది నువ్వు విని తీరాలి. ఆఫీస్కి నువ్వు వచ్చే టైంకి వీణ చాలా డిప్రెషన్లో ఉంది. నేను తనను ఓదారుస్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చి చిన్నపిల్లల అల్లరి మొదలుపెట్టావు. వీణ అన్ని గమనిస్తోంది. ఆ టైంలో నీతో పాటు నేను సరదాగా ఉంటే తనింకా బాధపడుతుంది కదా. అక్కడికి నేను నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. అయినా నువ్వేం వినిపించుకోలేదు. తను నిన్నేమైనా అంటుందేమోనని నేనే నిన్ను అన్నాను. ఏమన్నానో గుర్తులేదు. మాలిని, నన్ను అర్థం చేసుకో. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. ఓహో, ఈయన గారి మరదలైతే బాధపడకూడదు, మేమెంతైనా బాధపడొచ్చు. చూడు మాలిని, సమస్యను ఎప్పుడు నీ వైపు నుంచే చూడకూడదు. ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అయినా నిన్ను హర్ట్ చేసింది నేను. నీ కోపం నా మీద చూపించు, అంతేగాని జాబ్ మానేయడం ఏంటి? పైగా అలిగావంటగా, ఏం తినట్లేదని అంకుల్ చెప్పారు. నువ్వు తినకపోతే నేను తినను. సరే మాలిని, నేను చెప్పేది కూడా నీకు వింటాం ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతానులే. ఉన్నాడా, వెళ్ళిపోయాడా? మాలిని, నేను ఇక్కడే ఉన్నాను. ఒకసారి తలుపు తీ. నీ కోపం నేను పోగొడతాను. సరే, నేను నీకేం చెప్పాలో అదే చెప్తాను. సరదాగా నవ్వేసేయ్ ఒకసారి. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి. సరదాగా నవ్వేసేయ్ ఒకసారి. హయో 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 పెదాలలా బిగించి శపించకే మరి, మంత్రాలవి జపించి వదిలే క్షమించి. అరే పాపం చిరుకోపం నిజమేనా మేకప్ప. అరే పాపా సారీ చెప్పా. ఓ మై గోల్డెన్ చెప్పా. ఫారెక్స్ బేబీ టైపా. లవ్లీ లాలీపాప. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి. సరదాగా నవ్వేసేయ్ ఒకసారి. ఓ ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి. సరదాగా నవ్వేసేయ్ ఒకసారి.
మాలిని, నేను చెప్పేది విను. ముందు భోజనం చెయ్యి. చేసేవని తెలిసాకే నేను కూడా భోజనం చేస్తాను. తర్వాత ఆఫీస్కి రా, అక్కడ వివరంగా మాట్లాడుకుందాం. ఐఎమ్ రియల్లీ సారీ 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 సారీ. కథ పేరు సారీ, రైటర్ కార్తిక్. సైన్ చేయండి మేడం. మీ పేరేంటి మేడం? పార్వతి. అమ్మ తల మీద ఎందుకు కొంగు కప్పుకుంది? అంత కంగారుగా వెళ్తుందేంటి? మావయ్య, మీ అబ్బాయికి మీరైనా నచ్చ చెప్పండి. హే వేద, ఇంకా చాలు, పద.
డాక్టర్ ఏమైంది? కంగ్రాచులేషన్స్ వేదా. మీకు కూడా కంగ్రాచులేషన్స్. మీరు తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వనివ్వకండి. నేను రాసిన మెడిసిన్స్ వాడండి. కంగ్రాట్స్ రా. వేదా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మావయ్య. థ్యాంక్ యూ శ్రీ, మోక్ష. వేద మంచి హ్యాపీ న్యూస్ చెప్పారు. పార్వతి, అందరికి స్వీట్స్ తీసుకురా. అందరు నోళ్ళు తీపిచేద్ది గాని. అలాగేనండి. కంగ్రాట్స్ అన్నయ్య. వేద నన్ను గెలిపించబోతుంది. నిన్ను ఓడించబోతుంది వీణా. కంగ్రాట్స్ రా. ముందు వాళ్ళిద్దరు నోరు తీపిచేయి. శ్రీ, అందరికి ఇవ్వు. ఒరే శ్రీ, ఎంత పెద్ద షాక్ ఇచ్చావురా. మొత్తానికి ఇద్దరు కలిసి నా కూతురు జీవితానికి గండి కొట్టారు కదరా. కంగ్రాట్స్ శ్రీ, నువ్వు తండ్రివి కాబోతున్నావు. నీ భార్య కంపెనీకి హెడ్ కాబోతుంది. వీణా, నువ్వు నీ తోటి కోడలికి కంగ్రాట్స్ చెప్పడం మర్చిపోయావు. చెప్పు. కంగ్రాచులేషన్స్ వేద. థ్యాంక్ యూ వీణా. అమ్మమ్మ, వేద అత్తకి ఏమైంది? డాక్టర్ ఎందుకు కంగ్రాచులేషన్స్ అని చెప్పారు? ఏం లేదు మోక్ష. వేద అత్త కడుపులో బుజ్జి పాపో బాబో ఉన్నారు. వాళ్ళు బయటికొచ్చాక నీతో ఆడుకుంటారు, సరేనా? నిజమా అత్త? ఐఎమ్ సో హ్యాపీ. పాప అయితే పేరేంటి, బాబు అయితే పేరేంటి? అబ్బా, పుట్టాక నువ్వే ఆ పేర్లు పెడితే గాని, సరేనా? ఛ, మొత్తం అంతా తిరగబడిపోయింది. శ్రీ తండ్రి అయితే నా కూతురు వల్ల అవ్వాలి, అంతేకాని వేద వల్ల అవ్వటం ఏంటి? దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలి. సిద్ధాంతిని వెంటనే కలవాలి. థ్యాంక్స్ వేద. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ, నువ్వెప్పుడూ ఇంతే హ్యాపీగా ఉండాలి. కోపం నీకు అస్సలు సెట్ అవ్వదు. చెప్పావుగా, ఇక నవ్వుతూనే ఉంటాను. అమ్మా వేద, నువ్వు నా వంశాన్ని నిలబెడుతున్నావు. నీకేమిచ్చినా తక్కువే అవుతుంది. తక్కువ ఎందుకు అవుతుందన్నయ్యా? ఉన్నది చాలదన్నట్టు ఆస్తిలో ఎక్కువ భాగం పొట్లం కట్టి మరీ ఇవ్వబోతున్నావు కదా. భాగ్యం, నువ్వెందుకు అన్ని విషయాల్లో డబ్బును తీసుకొస్తున్నావు? మనిషికి బ్రతకడానికి డబ్బు కావాలి, కానీ మన బ్రతికి డబ్బు కాకూడదు. ఇంత శుభవార్త చెప్పినందుకు ఏం కావాలో కోరుకో. ఏం అడిగినా ఇస్తాను. ఏం అడిగినా ఇస్తావు కదా. అడిగి చూడు. అయితే మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం. నా కోసం పార్వతీ అత్తయ్య మీద కోపం వదులుకో. ఇది నేను నిన్ను అడుగుతున్న కోరిక కాదు, నువ్వు నాకిచ్చే వరం. బాబుశ్రీ, తను మొదటిసారి ప్రెగ్నెంట్ అయ్యింది. ఇప్పుడు తనకి పెద్దవాళ్ళు తోడుండాలి. దయచేసి తనని ఇక్కడే ఉండని. నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. పార్వతి చెప్పేది నిజమే. వేద డెలివరీ కరెక్ట్గా జరగాలంటే పార్వతి లాంటి పని మనిషి తోడు ఉండాలి. శ్రీ, అందరూ సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు మా ఆనందాన్ని చెడగొట్టుకో. ప్లీజ్ శ్రీ.
సరే వేద, నీకు ఇచ్చిన మాట ప్రకారం మనం ఇక్కడే ఉందాం. హ్యాపీనా? అమ్మయ్య, ఎండ్ ఆఫ్ ద డే అంతా హ్యాపీగా జరిగింది. నేను వారసుని ఇవ్వమంటే చాలా స్పీడ్గా శుభవార్త చెప్పేశారు. అరే రిషి, మీ అన్నయ్యని చూడరా ఎంత స్పీడ్గా ఉన్నాడో. నువ్వు ఉన్నా ఎందుకు? నీకు నీ పెళ్ళానికి ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అని కష్టపడమే తెలుసు. ఫ్యామిలీ వాల్యూస్ ఏమీ తెలీదు. మీ సంతోషాలే కాదురా, ఇంట్లో వాళ్ళ సంతోషాలు కూడా చూస్తూ ఉండండి. ఇదేంటి బలం మందా? దీన్ని పాలలో కలుపుకుని తాగాలా, నీళ్ళలో కలుపుకుని తాగాలా? అది నీకోసం కాదు తల్లి, ఆ వేద కడుపు పోవడం కోసం. దీన్ని సిచ్యువేషన్ని బట్టి వాడి వేద కడుపు పోగొట్టు. వెంటనే చేస్తే మాత్రం దొరికిపోతావు. జాగ్రత్త. సిద్ధాంతి గారు, మరి వెళ్ళొస్తాను. తమరేదో మర్చిపోయినట్టున్నారు. అవునండి, నిజంగానే మర్చిపోయాను. వెళ్ళొస్తానండి. శుభం. ఈసారి వీడియో కూడా రికార్డ్ అయింది.